Hello, guys. Nache, Sandeep in the hold your house. nache. Pen Pingal in the house. I guess. Purna in the పండుగ రవచన house. పండుగ చెప్పలేరా పేరు చెప్పలేరా అని అబ్బా. ఓకే, ఇప్పుడు బేసికలీ ఇక్కడ ఉన్న వాళ్ళందరం రాజాసాబ్ చూసి డిస్కషన్ పెడదామని డిసైడ్ అయినాం. సో ఎస్, ఒక్కొక్కటి ఒపీనియన్ తెలుసుకుందాం. ఫస్ట్ సందీప్, ఎట్లా అనిపించింది రాజాసాబ్? అరే నేను మామూలుగా థియేటర్ దగ్గరలో కూడా ఉండట్లేదు. వైట్ ఫీల్డ్ అనే ఒక ఏరియాలో ఉంటాను. వైట్ ఫీల్డ్ నుంచి వైభవ్ థియేటర్కి వెళ్ళాలి అంటే ఆల్మోస్ట్ 26 కిలోమీటర్స్. ఆ థియేటర్ ఎక్కడ? 26 కిలోమీటర్స్. ఆ హెబ్బల్ దగ్గర 20 కిలోమీటర్స్ అంత. హెబ్బాల్ తెలుసు, వద్ది అమ్మా. నువ్వు చెప్పలేదురా, మార్నింగ్ 6 అంత దూరమే చూసా అని. మార్నింగ్ 6 o'clock షో. మార్నింగ్ 6:30 అలా అవ్వలేదు. నేను వెళ్తున్నంత సేపు డ్రైవర్ చెప్తున్నాను, బండి కొంచెం మెల్లగా. మెల్లగా ఆడు ఫస్ట్ సాంగ్ అయిపోయిన తర్వాత పట్టుకెళ్ళాడు. అందుకని నా ఇంటి నేను బండి దిగి థియేటర్ మెట్లు ఎక్కాను, ప్రభాస్ అలా బస్ దిగాడు. బాగుందా చిల్లు ఆ థియేటర్ లో? థియేటర్ పాపం చిల్ అవుదామని అంటున్నారు వాళ్ళు కూడా. చూరే, అరే నాదే బెంగళూరులోనే అలా ఉంది. అవును, జగదంబ ఎలా ఉంది? జగదంబ నీరసించిపోయింది భయ్య. వైబ్ అంతా బెల్. స్టార్టింగ్ టైటిల్ అప్పుడు ఉంది, ఆ తర్వాత పింగాలి జగదాంబకి వెళ్ళాం వైజాగ్ లో. బెల్ మారుతి. హైలైట్ ఏంటంటే, క్రేజీ ఏంటంటే సినిమా మొత్తానికి మా బ్యాక్ సీట్ రో లో ఆంటీస్ రా, మంచిగా సారీ కట్టుకొని బొట్టు పెట్టుకొని. ఆంటీస్ కాదు బ్రో, ఆంటీస్ బ్రో, అమ్మమ్మ గారు. అదే అమ్మమ్మ గారు, నాన్నమ్మలు అందరూ వచ్చి 7 కి 7 గంటలు లేచి స్నానం చేసి రెడీ అయ్యి వచ్చారు బ్రో. ఫ్రెష్ గా వచ్చారా? మనకన్నా హైలైట్ వాళ్ళు. సంజు ఫ్యాన్స్ గైస్, సినిమా బ్లాక్ బస్టర్. నెగటివిటీ స్ప్రెడ్ చేయకండి. థియేటర్ కి వెళ్ళి చూసి రివ్యూ ఇవ్వండి. రివ్యూ చూసి జడ్జ్ చేయకండి. థియేటర్కి వెళ్ళి రివ్యూ ఇస్తున్నా. సినిమా నాకైతే నచ్చలే. ఒరే, పేరు కనకరాజ్ తాత, ఇప్పటి వరకు చూడలేదురా నేను. అరే పూర్ణ, నువ్వు చెప్పురా, ప్రభాస్ ఫ్యాన్ కదా నువ్వు. నేను కూడా ప్రభాస్ ఫ్యానే, బట్ నాకన్నా పెద్ద ఫ్యాన్ పూర్ణ. నువ్వు చెప్పురా, ఎట్లా ఫీల్ అయ్యే సినిమా గురించి? మాటలు లేవా? చెప్పలేం భయ్య. ఎట్లా ప్రీ రిలీజ్ ముందా ఎప్పుడు ఆ ఇంటర్వ్యూలో ఎప్పుడు మారి చెప్తారు కదా, రూఫ్ పైన ఫైటింగ్ చేస్తారు, ఇప్పటికి వచ్చి ఎవరు తీయదు అలాంటిది మేము తీసాం అంటారు కదా. అదే ఫస్ట్ టైం పెట్టచ్చు కదరా, మళ్ళీ ఎడిట్ చేసి పెట్టడం ఏంట్రా? అంత తోపులాగా తీసామని చెప్పినప్పుడు ఫస్ట్ టైం పెట్టకుండా బొకలాగా. మళ్ళీ ఇంకెవడో స్టేజ్ మీద చెప్పాడు ఏదో గ్లిచ్ వల్ల మిస్ అయిపోయింది ఆ సీన్ అని చెప్పి. గ్లిచ్ ఏంట్రా? గ్లిచ్ అదే 20 FPS లో గేమ్ లాగా స్ట్రాటజీలు భయ్. అదే విఎఫ్ఎక్స్ ని 1:45 లో చేశారు. యాక్చువల్ గా జైంట్ ఉందా, ఆ జైంట్ కి ఇంకో టూ హెడ్స్ రావాలి. అది మన స్క్రీన్ కి గ్లిచ్ అవడం వల్ల ఆ వర్షన్ సరిపోక మన స్క్రీన్ సరిపోలేదు. నేను అప్పటికి లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ కి వచ్చాక ఏంట్రా ఇంకేం నడుస్తుందిరా అన్న ఫీలింగ్ లో ఉన్నాను. బేసిక్ గా ప్రభాస్ నుంచి లైన్ గా మొత్తం ఆ ఎమోషన్స్ అన్ని అలైన్ అయిపోయి ఏదో స్టార్లని కలర్ కనబడడం, వెంటనే సింగిల్ పంచ్ కొడతాడు. సింగిల్ పంచ్ కొట్టగానే ఫిలిం పోయి మారుతి అని వస్తుందిరా. ఏంటి ఏమవుతుంది ఇక్కడ అసలు? వాట్సాప్ ని అప్పుడే ఫోన్ లో మన గ్రూప్ టెక్స్ట్ చూస్తున్నా, ఇలా టెక్స్ట్ చేస్తున్నా, నా పక్కన ఇటు కూర్చున్నాడు పింగాలి గాడు. టెక్స్ట్ చేసి ఇలా పైకి చూసిన వెంటనే సూపర్ మ్యాన్ ఎగిరిపోయి గుద్దేస్తున్నాడు. నేను అంత ఏమైందిరా ఈడెందుకు ఎగిరిపో, నాకు ఏం అర్థం కావట్లేదు థియేటర్ లో. రే ఈడేట్రా సూపర్ మ్యాన్ అయిపోయాడు, ఫ్లాష్ మ్యాన్ అయిపోయాడు, మొత్తం ఫక్ అని నేను ట్రిప్ అయిపోయా నేనైతే. అంటే నాకు మారుతిలో టైటిల్ గా డిసైడ్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది, ఆర్ఆర్ వచ్చింది, కొట్టించుకుని నవ్వుతా వెంట్రా ఇర్రిప్పు. అసలు అరే ఏంట్రా పార్ట్ 2 కి ఆ క్లిప్ కటింగ్ ఏంట్రా? ఏదో ఫంక్షన్ లో ఉంటాడు, ఇట్లా తిరిగి శక్తిమాన్ తెలుసా చిన్నప్పుడు వచ్చేది. అదే కదా, శక్తిమాన్ వెళ్ళిపోయి డైరెక్ట్ ఇంకో ప్రభాస్ చూపించేస్తాడు జోకర్ లో. ఏంద్రా అది బ్రో? కానీ నాకు టైం లైన్ అర్థం కావట్లేదు. 1935 లో వాళ్ళ ఫాదర్ జోకర్ అయితే వాళ్ళ నాన్నమ్మ ఏజ్ అంత అయ్యి ఉండాలి. వీళ్ళు జీ ఫ్లిప్ ఫోన్ లో
ఆ ఫోటో చూసినప్పుడు వీళ్ళు 2024 2025 లో ఉండండి. అప్పటికి నానమ్మ 150 years అయిపోవాలి కదా మరి. కాదు కాదు, యాక్చువల్గా ఏమైందంటే తాత మందు పెడతాడు కదా, నాకే అర్థం కాదు. తాత నీదే తప్పు. నీదే తప్పు. ఈ తప్పు మెల్లగా బండి. కొంచెం అరే. హాస్పిటల్ సీన్ గురించి మాట్లాడదాం రా. ప్రభాస్ దోల్ తీర్చాడు అరే, హాస్పిటల్ సీన్ నేను మాత్రం చెప్తాను. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదురా. హాస్పిటల్ సీన్ నీకు ఫాస్ట్ కట్ పడితే అక్కడ దాకా యాక్టింగ్ కూడా సీన్ చాలా మంచిగా బిల్డ్ చేస్తాడు, బాగా యాక్ట్ చేస్తాడు. ఒక పాయింట్ అయిపోయిన తర్వాత ఇంకా ఏంటి ఎంతసేపు ఏడుస్తున్నాడు, ఎంతే ఏంటి సేపు తిప్పుతాడు, ఏంటి? ఎంత ల్యాగ్ ఇంకా. అబ్బా. అక్కడికి అనుమానం వచ్చేస్తుంది, ఇంకా డ్రాగ్ చేస్తున్నాడు ఏంటి ఇంకా అనే లోపు గాడ్ నుంచి వచ్చేస్తాడు తాత. ఇంకో ట్రాన్స్ స్టార్ట్ అవుద్ది అప్పుడు. కానీ ఆ కాన్సెప్ట్ కొంచెం ప్రాపర్ గా ఆ సీన్ లో ప్రొజెక్ట్ అయినట్టు అనిపించింది. అర్థమైందేమో అంటే నీకు అర్థం అంటే కాదా? నాకు తెలిసి నాదే మెయిన్ తప్పు. ఉంది కదా సినిమా మెయిన్ పాయింట్. ఏంటి క్రాఫ్ట్ గురించి మాట్లాడు. డైరెక్షన్ గురించి ఇప్పుడు ప్రభాస్ క్రేజీ తోప్ లెవెల్ నిధి ఇంప్రెస్ అయ్యాక ఫోటో చూపించమంటే ఇలా ఫోన్ లో ఫోటో చూపి ప్లీజ్ కెమెరా అలా వద్దు. తీసుకెళ్ళి మీద పెడతాడు. అరే. కట్ చేస్తే థియేటర్ అంతా అమరావతి గంట మీద తిడుతుంది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళి ఆయన్ని గుర్తు చేసుకోవడం కామన్ అయిపోయింది. స్టార్టింగ్ ఎంట్రీ అలా సత్య వస్తాడు, సత్య మహల్లోకి వెళ్ళిపోతాడు, అంటే తాత ట్రాప్ చేస్తాడు సత్యని. ఆ ప్రొసీడింగ్ అంతా బాగుంటది. స్టార్టింగ్ దీనమ్మ బాగా స్టార్ట్ చేసాడు రా, ఓకే బానే కదులుతుంది Yeah, అనుకున్న good టైంలో build-up వెంటనే అనిపిస్తుంది. ప్రభాస్ ఎంట్రీ, వెంటనే ఒక కట్ ప్రభాస్ ఎంట్రీ ఎంత అంటే కట్టది. ఇంకా వెళ్ళిపోతాడు రా. సంబంధం ఉంటది ఈ కట్ కి ఆ కట్ కి అసలు మినిమం. బేసిక్ పక్కనే అదో కట్ అయిపోద్ది, ఇంకొచ్చేస్తాడు. ఇక్కడికి రాగానే మనోడు ఏంటి మొత్తం ముఖం అంతా ఖర్చు వేసుకొని పడుకొని ఉంటాడు, అంటే లీన్ అయి ఉంటాడు ఒక సైడ్ కి దేనికో. ఈలో పక్క నుంచి ఎవడో అమ్మాయిని టీచ్ చేస్తాడు, వెంటనే బేస్ వాయిస్ వేసుకొని ఒక డైలాగ్ అంటాడు, సగం అర్థం కాదు మనకి. ఇంకా అవుట్ మళ్ళీ- చిన్న ఫైట్ అన్ని కొడతాడు, వెంటనే సాంగ్. అసలు ఏంటి ఏమవుతుంది, కొంచెం బ్రీత్ చేసుకోవడానికి స్పేస్ ఎవరా అనుకున్నాను. Literally అదే feel. సినిమా అంతా ఉండదు భయ్య. కట్ చాలా బాగుంటది. నీకు అర్థం కాలే పూర్ణ ఆ చేసింగ్ నీకు అర్థం కాలే. అందులో మళ్ళీ ఒక అమ్మాయి క్రిస్టియన్, ఒక అమ్మాయి ఇలాగా ఫైటర్, ఒక అమ్మాయి ఏమో బెస్ట్ ఫ్రెండ్. వెరైటీ అందులో కూడా. చిన్నప్పుడు బెస్ట్ ఫ్రెండ్. ఈ బెస్ట్ ఫ్రెండ్ అమ్మాయి తీసే ఈ అమ్మాయికి ఇదంటే ఇష్టం, ఓకే పక్కన పెట్టే. నిధిని చూసాడు. నేను ఒక సెకండ్ నాకు ఎక్కడ భయం వేసింది అంటే నిధి సెకండ్ హాఫ్ లో ఎక్కడ రాదని భయం వేసిందిరా. ఓకే ఇంకా నేను ఇట్లానే ఉండిపోతాను నన్నులా అని చెప్పి వెళ్ళిపోద్ది కదా అలా. అమ్మా సెకండ్ హాఫ్ వచ్చే కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యా. రాజాసా ప్రపంచంలో అన్ని జరుగుతుండగా బిగ్లికిత్తు నిధి రాదేమో అని భయపడ్డాడంట. అంటే అసలు ఎందుకు పెట్టడం అంటే నిధిని ఇంకా least- పెట్టడం. కానీ మొత్తం సినిమాలో మేబీ రైటింగ్ కి ఎక్కువ మైండ్ అప్లై చేసింది ఈ నిధి అగర్వాల్ క్యారెక్టర్. నన్నుకి పాస్టులేట్ కి డిఫరెన్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాడాడు అనమాట. పాస్టులేట్ అంటే పెళ్లి చేసుకోవచ్చు అంటే అది పెద్ద Actually twist మన నేను story చూసాక లో. తెలుసుకున్నాను. ఓడి అమ్మ ఎంత ట్విస్ట్ ఉంటుందో అనుకున్నా నేను. అదే ట్విస్ట్ సినిమాకి. మెయిన్ ఇలా- ట్విస్ట్. ట్విస్ట్. ఇలా టర్న్ అయిపోయింది. ఆ హిప్నటైజ్ అయిపోయాడు ట్విస్ట్ కి. ఫస్ట్ సాంగ్ షూట్ చేయడం కోసం మోస్ట్ ప్రాఫిట్ అడిగే వచ్చిందంట ఈ సినిమాలో. ఫస్ట్ సాంగ్ షూట్ చేసే ముందు ఒక 10 acres ల్యాండ్ కొన్నాడంట. కొనేసి మొత్తం అంతా షుగర్ కేనా? షుగర్ కేన్ ప్లాన్ చేసాడంట. ఆ షుగర్ కేన్ అంతా ప్లాన్ చేసి రాజస్థాన్ అరియస్ సీజే వాడకుండా సీజే నచ్చదు మనోడికి బేసిక్ గా. సీజీ నచ్చదు. అవును, రాజస్థలర్ అరెవడో ఈ డాక్టర్ వస్తాడు కదా హిప్నోటైజ్ చేయడానికి, హిప్నోటైజ్ డాక్టర్ అవునరా. వాడికి ఇప్పుడు ఎంత బాగుంది. హిప్నటైజ్ డాక్టర్ కాజలికిత్ వాడు పద్మవిభూషణ్. ఒరే వాడికి ఎంత హైప్ ఇచ్చారు రా ప్రభాస్ కన్నా సినిమాలో. కుక్కని కొట్టారు కదా గేట్ బయటికి ఇలా తోసి. కార్ లో వచ్చినప్పుడు వాడి గూగుల్ వాయిస్ అసిస్ట్ మన తాత వాయిస్ వస్తుంది అనమాట. అదే కదా. అది భయపడకుండా హే అనుకుంటాడు అనమాట మనోడు. ఒరే. ఇప్పుడు
ఇప్పుడు ఏది ఎంతకైనా బొమ్మని రాని కొంచెం పెద్ద సైడ్ యాక్టర్ బాయ్. యా 3 ఇడియట్స్ ఇలాంటి సినిమాలు చేశాడు. ఆడిని ఇలాగ అదే ఎగరేసి కదా. ఇలా దంకొచ్చాడు స్క్రీన్ నుంచి. స్క్రిప్ట్ తోస్తాడు రా లిటరలీ. ప్రింటర్ లో ఇంకా అయిపోయినట్టు వెళ్ళిపోతాడు. తర్వాత మన ఎస్కేఎన్ బాయ్ ఇలాగ బయట లోపల అంత క్షేమంగానే ఉంది. జరిగింది. బేసిక్గా బుజ్జిగడి టైమింగ్ వాడదాం అనుకున్నాడు. వద్దురా, అది ఇంకేదో వద్దు laboratory timing. వద్దు వద్దు కంపేర్ చేయక, టైమింగ్ కాదు కానీ వద్దు. నిజంగా అందరూ వింటేజ్ ప్రభాస్ ఇస్ బ్యాక్, వింటేజ్ ప్రభాస్ ఇస్ బ్యాక్ అంటే ఎక్కడ అరే vintage వింటేజ్ ప్రభాస్ ఎక్కడ కాదు కానీ వచ్చాడు? బాహుబలి 1 కి 2 కి మధ్యలో పుట్టిన ఎర్ర పూకులు అందరూ కూడా చెప్తారు వింటేజ్ ప్రభాస్ ఇస్ బ్యాక్ అని. నీ అమ్మ కాదురా నా అమ్మా. సినిమాలో అంటే చాలా మంది కమెడియన్స్ ఉన్నారా, పెద్ద పెద్ద నోటెడ్ కమెడియన్స్. మళ్ళీ అందరూ మారుతి కూడా వాడుకుంటే ఎరగ తీసేస్తారు కామెడీ. ఆ రేంజ్ కమెడియన్స్ ఉన్నారు. ఎవరిని వాడుకోలేము మారుతి. ప్రభాస్ వేస్ట్. వీళ్ళందరూ ఆ ప్యాలెస్ లో ఎన్ని రోజులు ఉంటారు అన్ని రోజులు నీట్ గా బట్టలు మార్చుకొని ఏదో ఫ్యాషన్ షోలో ఉన్నట్టు. పోనీ మ్యాజిక్ దర్బార్, Wait, మ్యాజిక్ బీర్ మ్యాజిక్ బీరువాలో కొత్త బట్టలు ఉంటాయి. ఉంటుందని చెప్పాడా? చెప్తాడు. అని చెప్పి నైట్ డిన్నర్ టైమ్ లో జొమాటో ఆర్డర్ పెడుతుంది ఎవరికైనా కావాలి ఏంట్రా మ్యాన్షన్ లో ఉండి. అది సర్కాజం బ్రో. మన నీ తప్పది. మారుతి కరెక్ట్. ఎక్కడ నాకు అదే అర్థం కావట్లే. ఫైట్ సీన్ లో షార్ట్స్ వేసుకుని మంచి బట్టలు వేసుకుని ఫైట్ చేస్తుంది. ఆ తర్వాత నిజంగా యాక్షన్ చేయడానికి వెళ్ళినప్పుడు శారీ వేసుకుని ట్రెక్కింగ్ చేస్తుంది. నాకు అదేమో ప్రాపర్ కొరియోగ్రాఫ్ ఫైట్ రా అది. మళ్ళీ నేను సక్సెస్ మీట్ లో స్పీచ్ చెప్తాను వినండి. సినిమా ప్రోగ్రెస్ ఎక్కడ డీవియేట్ అవ్వకుండా ఉండడానికి ఆ అప్ సైడ్ డౌన్ షాట్ తీయడం జరిగింది. కానీ రెబల్ ఫ్యాన్స్ ఫోన్ చేసి అనయ్య సినిమా బాగుందనయ్య, అప్ సైడ్ డౌన్ తీయడం వల్ల డిసప్పాయింట్ అయ్యారు కొంచెం 10 minutes. సాటిస్ఫై అవ్వలేదు, ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవ్వలేదు, అలానే సాటిస్ఫై కూడా అవ్వలేదు. అలా చెప్పండి. మీరు అది పెట్టేయండి అని ఆ షార్ట్. ఇలా ఫ్యాన్స్ నాకు చెప్తే పెట్టే అన్న స్టార్టింగ్ 10 days నెగిటివ్ టాక్ వస్తుంది అన్న, ఏం పర్లేదు. ఆఫ్టర్ 10 days హిట్ అయిపోద్ది అన్న సినిమా. సంక్రాంతి అయిపోద్ది, ఆఫీస్ కి వెళ్ళిపోతాం. బేసిక్లీ ఇప్పుడు ఈ కొత్త కట్స్ యాడ్ చేశారా, అది కొత్త కట్స్ యాడ్ చేసి మళ్ళీ టికెట్ కొనుక్కొని వెళ్ళండి అంటే అందరు ఒకటే కమెంట్స్ లో ఇలాంటప్పుడే ఐ బొమ్మ కావాలనిపిస్తుంది, ఇలాంటి ఆశలు వేస్తేనే ఐ బొమ్మ లాంటివి వస్తాయని చెప్తున్నారు అందరూ. రవి గారు సెల్యూట్. ఇప్పటి వరకు మారుతి, ప్రభాస్, రవి వచ్చిన రవి గారు లైఫ్ ఇచ్చాడు అందరికి. అల్లు అర్జున్ అంటాడు కదా మారుతి ఏంటి, మారుతి గారు, ప్రభాస్ గారు. బ్రో ప్రభాస్ ఇట్స్ లైక్ ఎన్ ఎమోషన్, మారుతి కూడా ఎమోషనే. మారుతి సుజుకి అది, ఈ మారుతి కాదు. అదో సీన్ ఉంటది, సూట్ కేసు అదేంటి జన్మాష్టమి పండుగల దగ్గర ఇరుక్కుపోద్ది. ఆ జంప్ నాకు అర్థం కాదురా. ఏంటి ఆ ఇల్లుకి ఆ మధ్యలో ఈవెంట్ కి ఎంత డిస్టెన్స్ ఉంటదిరా. కూడా మోహన్కి కూడా అర్థం కాలేదు. అరే జంప్ చేయడం కూడా కాదు, ఇలా వెళ్ళాడురా, ఇలా వెళ్తాడురా జంప్. అలా వెళ్ళి సూట్ కేసు అందుకున్న తర్వాత అయిపోతారు అందరిలాగా. ఒక సెకండ్ మనుషులందరూ ఫ్రీజ్ అయిపోతారు. ప్రభాస్ స్టైల్ కింద 400 కోట్లు ఈవెంట్ లో సప్తగిరి అంటాడు కదా, చూడండి అయ్యా సినిమాని, ఇలాంటి ప్రభాస్ మీకు మళ్ళీ కనిపించడు, మొత్తం యాక్షన్ ఫిల్మ్ నిజంగా కనిపించడు. నెక్స్ట్ లైన్ అప్ క్రేజీ ఉంది ప్రభాస్ కి. ఓవరాల్ గా నువ్వు చూసిన సినిమాలు అనిపిస్తా చెప్పరా 10 కి? నేను చూసింది 4/10. నువ్వురా పూర్ణ? 5. నువ్వురా? నేను 4 ఇస్తా. నాకు తెలుసురా, ముగ్గురు హీరోయిన్లకి చెరో స్టార్ కదా. వాళ్ళకి అసలు స్టారే ఇస్తాను. హీరో తప్పేంలే, హీరో అసలు వీడికి ఎట్ట డైరెక్షన్ ఇచ్చాడో, అసలు వీడు సినిమా ఏం తీసాడో కూడా ఎవడికి తెలియదు.
ఒకే రోజు సినిమా మిత్రమా. మా డిస్ట్రిబ్యూటర్ కదా, మా డిస్ట్రిబ్యూటర్ నాడు చెప్తాం, ఈ లంచా కొడుకు ఊటికమ్మే నెల్లూరు. ఇంకా రేపు ఎల్లుండు ఏముంటుందో మీకు తెలియాలి. రేపు చూసుకోండి సార్. బ్రో వాట్ ద అంటే ఫక్ అంత మాట అనేస్తే మరి షిట్ రా. అతని బ్రో చాలా బాధగా ఉంది ఇలాంటప్పుడు గుండె ఆ ఫోటో కూడా మన ఆదిపురుష్ ఫోటో పెట్టేసి ఉన్నది సార్ పైన క్యాప్షన్ కి వెళ్ళి ఒకసారి ఇవన్నీ హిందీ మేము సార్ బేసిక్ గా మేబీ ఎక్స్ లో కొట్టాను. బాహుబలి 2 లాటరీ బుల్షిట్. లోపలంతా సార్ ఓకే ఎండ్ చేద్దాం. ఓకే గైస్, థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్. బై గైస్, బై బై బై.